అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. నీట్ ఎగ్జామ్ పేపర్ లీకేజీ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ ఢిల్లీలోని జంతర్ మంతర్లో కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కొనసాగుతోంది. సీజేపీ నేతలతో చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్. జేపీ నడ్డా నివాసంలో కానీ ఆఫీసుల్లో చర్చలకు రావాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే 4 సార్లు చర్చలకు రావాలని ఆహ్వానం పలికినట్లు కూడా జితేంద్ర సింగ్ గుర్తు చేశారు. మరోసారి ప్రభుత్వం తరపున ఆహ్వానం పలుకుతున్నామన్నారు. करना चाहे आपकी सुविधा अनुसार हम चर्चा के लिए तैयार है। प्रत्येक विषय को लेकर के, आंदोलन के विषय को लेकर के और उसके साथ साथ जुड़े अन्य विषयों को लेकर के भी चर्चा के लिए सरकार तैयार रहेगी और जितना समय चर्चा के लिए लाजिम होगा उतना हम देने को भी तैयार है। वी डू नॉट स्टैंड ऑन प्रेस्टीज, वी नेवर स्टैंड ऑन प्रेस्टीज। आपके साथ चर्चा में देश के स्वास्थ्य मंत्री और वरिष्ठ नेता श्री जेपी नड्डा जी रहेंगे, उनके हमरा उनके संग मैं भी रहूंगा और धीरे धीरे हम इसी चर्चा के माध्यम से समाधान की ओर बढ़ सकते हैं और समाधान से ही नया रास्ता भी निर्धारित हो सकता है। जहां भी आप कहें, चाहे आप रेजिडेंस पर कहें नड्डा जी की, तो वहां भी चर्चा हो सकती है। अगर आप कहें ऑफिस में, तो ऑफिस में भी हो सकती है। जैसे मैंने कहा, हमारे लिए ये कोई प्रतिष्ठा का विषय नहीं है। और श्रोताओं की जानकारी के लिए मैं यह भी कह दूं कि कल दोपहर से लेकर के आज दोपहर तक 4 मर्तबा हमारी ओर से औपचारिक तौर पर ऑफर जा चुका है, पेशकश जा चुकी है इन छात्र बंधुओं से, इनके प्रतिनिधियों से बातचीत करने के लिए, चर्चा करने के लिए। చర్చల కోసం జేపీ నడ్డా నివాసానికి రమ్మంటూ కేంద్రం ఇచ్చిన ఆహ్వానాన్ని బీజేపీ నేతలు, సీజేపీ నేతలు తిరస్కరించారు. కేంద్ర మంత్రి జేపీ నడ్డా నివాసానికి వెళ్లేది లేదని, తటస్థ ప్రదేశంలో చర్చలు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నామని కాక్రోచ్ జనతా పార్టీ నేతలు స్పష్టంగా చెబుతున్నారు. నీట్ ఎగ్జామ్ పేపర్ లీకేజీకి కారకులైన వారిని కఠినంగా శిక్షిస్తామని ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తామంటూ ప్రధాని మోదీ చేసిన ట్వీట్ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమర్థించారు. ప్రధాని తీసుకునే నిర్ణయానికి సంపూర్ణ మద్దతు ఉంటుందంటూ ట్వీట్లో పేర్కొన్నారు. ఢిల్లీలో ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ ను అమలు చేశారు. అయితే నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ ఎప్పటి నుంచో ఉందని, కొత్తగా తీసుకొచ్చిన యాక్ట్ కాదంటూ ఎక్స్ వేదికగా తెలిపారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేయవద్దంటూ ఎక్స్ వేదికగా ఢిల్లీ పోలీసులు కోరారు. ఓవరాల్ ఢిల్లీ అప్డేట్స్ కి సంబంధించి మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి, ఓవరాల్ గా ఈ రోజు జరిగిన అప్డేట్స్ ఏంటి? ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద సీజేపీ చేస్తున్నటువంటి ధర్నా కొనసాగుతోంది. వాళ్ళకు చర్చలకు ఆహ్వానిస్తున్నారు. ఆహ్వానాన్ని మన్నించడం లేదు సీజేపీ. వాళ్ళ ఆఫీసులకు మేము వెళ్ళాం, జంతర్ మంతర్ దగ్గరకు రావాలి అని చెప్తున్నారు. సో ఏం జరగబోతోంది? ఏదైనా సీజేపీలో ఒక చలనం వచ్చే అవకాశం ఉందా? మార్పు వచ్చే అవకాశం ఉందా? చర్చలకు వెళ్లే అవకాశాలు ఏ మేరకు ఉన్నాయి? స్వామి, ఢిల్లీ వేదికగా ఏదైతే కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్నటువంటి ఆందోళనలు తీవ్ర రూపం దాల్చుతున్నాయని చెప్పొచ్చు. సీజేపీ చేస్తున్నటువంటి ధర్నా కారణంగా ఢిల్లీ మొత్తం కూడా అష్టదిగ్బంధనం అయింది. అసలు ఇక్కడ మెట్రో రైళ్లన్నీ కూడా మూసేశారు. అదేవిధంగా గత 3 రోజులుగా ఇంటర్నెట్ సేవలను కూడా బంద్ చేసినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు ఏదైతే ఒక పక్క ఇందాక మీరు చెప్పినట్లుగా కేంద్ర ప్రభుత్వం చర్చలకు పిలుపునిస్తున్నా, మరోపక్క ఈ వేదిక విషయంలో ఇరు వర్గాల మధ్య పట్టు విడుపులైతే కనిపించడం లేదు. ప్రధాని మోదీ ప్రకటన ఈ రోజు ఉదయాన్నే
ఈ యొక్క ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తామని నిందితులను శిక్షించేందుకు అంటూ ప్రధాని మోదీ ఈ రోజు ఉదయాన్నే ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ కి కూడా చాలా మంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. అమిత్ షా కూడా ట్వీట్ చేశారు. ఢిల్లీలో మరోపక్క ఎన్ఎస్ఏకి సంబంధించి నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ కి సంబంధించినటువంటి వార్తలపై కూడా పోలీసులు వివరణ ఇవ్వడంతో జాతీయ రాజధానిలో రాజకీయం హీటెక్కిందని చెప్పొచ్చు. కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, అదేవిధంగా జితేంద్ర సింగ్ వీరిద్దరు కూడా సిజేపీ నేతలను మరోసారి చర్చలకు ఆహ్వానించారు. ఇప్పటికే 4 సార్లు చర్చలకు ఆహ్వానించాము, కానీ బీజేపీ మాజీ అధ్యక్షుడు అదేవిధంగా కేంద్ర మంత్రి అయినటువంటి నడ్డా నివాసంలో గాని ఆయన కార్యాలయాల్లో గాని వచ్చి మాట్లాడాలని కోరటం జరిగింది. అయితే జేపీ నడ్డా నివాసానికి ఆయన కార్యాలయానికి వెళ్ళేది లేదని సిజేపీ నేతలు అయితే స్పష్టం చేస్తున్నారు. చర్చలు నిష్పాక్షికంగా జరగాలంటే ఏదైనా బహిరంగ ప్రదేశంలో గాని లేకపోతే తటస్థ ప్రదేశంలో గాని నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే స్వామి, రెండు వైపులా చర్చలకు సిద్ధంగా ఉన్నామని చెప్తున్నప్పటికీ కూడా వేదిక ఎంపిక విషయంలో ఈగో ఇద్దరి మధ్య అడ్డొచ్చిందని చెప్పొచ్చు. అదేవిధంగా విశ్వసనీయతకు సంబంధించినటువంటి పట్టుదల కూడా వచ్చింది ఇద్దరికి. ప్రధాన సమస్యలు పక్కకు పోయి ప్రస్తుతం చర్చల వేదిక ఏంటి అన్న దానిపైన పీటముడి పడింది. ఇక నీట్ పేపర్ లీకేజీకి పాల్పడిన వారిని కఠినంగా శిక్షిస్తామని, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తామని ప్రధాని మోదీ చేసినటువంటి ప్రకటనను సమర్థిస్తూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ట్వీట్ చేశారు. అదేవిధంగా ఇతర మంత్రులు కూడా కేంద్ర కేబినెట్ లో ఉన్నటువంటి మంత్రులందరూ కూడా ప్రధాని మోదీ ప్రకటనను సమర్థిస్తూ ట్వీట్లు కూడా చేస్తూ ఉన్నారు. యువత విద్యార్థుల భవిష్యత్తే మోదీ ప్రభుత్వ ప్రాధాన్యత అని కూడా అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. పేపర్ లీక్ రాయిళ్ల పైన ఉక్కుపాదం మోపుతామని కూడా అమిత్ షా స్పష్టం చేశారు. అయితే దేశవ్యాప్తంగా విద్యార్థులు అదేవిధంగా యువతలో వ్యక్తం అవుతున్నటువంటి నిరసనలను చల్లార్చేందుకు చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని నమ్మకం కలిగించేందుకు కేంద్రం ఈ విప్లవాత్మకమైనటువంటి నిర్ణయం ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్టులకు సంబంధించి ముందస్తుగా ప్రకటించింది. ఇక ఢిల్లీలో హఠాత్తుగా నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ అమలు చేశారని వస్తున్న వార్తలపై కూడా ఢిల్లీ పోలీసులు తీవ్రంగా స్పందించారు. ఢిల్లీలో ఎన్ఎస్ఏ అనేది కొత్తగా విధించిన చట్టం కాదు, ఇది ప్రతి ఏటా క్రమం తప్పకుండా పొడిగించే రొటీన్ పరిపాలనా ప్రక్రియను స్పష్టం చేస్తూ సిజేపీ ఆందోళనల వేళ సోషల్ మీడియాలో ఎలాంటి తప్పుడు ప్రచారాలు, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే పోస్టులు పెట్టవద్దని కూడా ఢిల్లీ పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఆందోళన తీవ్రతరం అవుతున్న వేళ పోలీసులు కఠినంగా వ్యవహరిస్తారని, ప్రజల్లో భయాందోళన కలగకుండా చూసేందుకు ఈ అసత్య ప్రచారాలకి చెక్ పెట్టేందుకు పోలీసులు తక్షణమే స్పందించి ఈ యొక్క ప్రకటన విడుదల చేశారు. స్వామి రైట్ కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.